హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. ఎంతో నోరూరించే బీట్రూట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బీట్రూట్ని తీసుకుని తొక్కు మొత్తం తీసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని చూసారుగా, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ బీట్రూట్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పాలుని యాడ్ చేసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంటుంది. చిక్కటి పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొలత ప్రకారం 15 స్పూన్స్ దాకా షుగర్ వేసుకోవాలి. వడకట్టుకొని అప్పుడు జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాబెర్రీ అనేది ఆప్షనల్ అండి. నేను ఒకటి మిక్సీలో వేసుకున్నా, మీరు దాని ప్లేస్లో ఆరెంజ్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ని ఉడికించాలి. నేను కార్న్ఫ్లోర్ వేసిన వీడియో మిస్ అయిపోయింది. నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. అండ్ నెక్స్ట్ మిక్స్ చేసుకున్న స్ట్రాబెర్రీని వేసుకొని చిక్కబడే వరకు తిప్పుతూనే ఉండాలి. జెల్లీలాగా చిక్కబడుతుంది. త్వరగా చల్లారాలని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఐస్తో చల్లారబెట్టాను. ఆ జెల్లీని మిక్సీ వేసి దానిలో పాల మీగడ, ఒక యాలకులోని గింజలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఒక మూత ఉన్న బాక్స్లో వేసి దానికి ఇలాంటి కవర్ పైన కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెడితే చాలు, ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎలా ఉందో. మీకు కనుక నచ్చితే ఇలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.